ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసా ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మే నెల 18 నుంచి 24 వరకు ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. తీ చిలకమ్మ వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిష్, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ. వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి తీ చిలుక. వావ్. వృశ్చిక రాశి వాళ్ళకి సాక్షాంగా చిలుకూరు బాలాజీ దేవుడు. వృశ్చిక రాశి వాళ్ళకి మాట నిలబడదు, చేతులపై సాగదు, కాలు ఆగదు, ఒకరు చెప్పింది వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు, కొంచెం కోపం, ముక్కు మీదనే కోపం. ఎదుట ఉన్న వాళ్ళు ఏదన్నా హుషారి మాటలు మాట్లాడుతుంటే అప్పనే గమనిస్తారు. వీళ్ళు హుషారుతున్న మాట మాట్లాడుతుంటూ మనం హుషారుతూనే ఉండాలని ఎదుట ఉన్న మాట మాట్లాడేటప్పుడు మీరు అప్పనే గమనిస్తారు. ఈయన నిజమే మాట్లాడుతుండా, అబద్ధమే మాట్లాడుతుండా, మోసమా మంచా చెడా అని మీరు తప్పనిసరి అప్పని మీరు గమనిస్తారు. అంటే మీ దగ్గర తెలివి జ్ఞానం చాలా బాగుంది, తెలివి నుంచి పనిచేస్తారు. ఈ రాశి వాళ్ళకి ఏమిటిదంటే మాత్రం ఒకటి, వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం నాగదోషం చాలా చెడ్డగా ఉందండి. కళ్యాణం చేసుకోవాలనుకున్నా, లేకపోతే కళ్యాణం చేసి ఇవ్వాలనుకున్నా రావడం పోవడం, ఆగిపోవడం, ఏది కాకపోవడం, ఇలా ఈ రాశి వాళ్ళకి నాగదోషం చాలా చెడ్డది. అన్నిటికన్నా సంతానం లోపల మాత్రం చాలా కష్టం. సంతానం జరగడం లేదు ఈ నాగదోషం వలన. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి రాత్రి చెడ్డ కలలు పడడం, పొద్దున లేచి ధ్యాస ఉండకపోవడం, కంటికి నిద్ర మంచుకు పడడం, మేలుకైతే నిద్రకు పట్టకపోవడం, ఎక్కువ ఆలోచించడం, ఊక ఆలోచించడం. ఈ రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు ఏమాయారా, నాకు ఎట్లయ్యారా, ఇదేది అదేది ఊక ఆలోచించడం వల్ల అది వదిలిపెట్టండి. ఈ రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. చెడు జరిగేది పక్కకు పెట్టండి, మంచి జరిగేది కూడా ఉంది. కానీ ఏమిటిదంటే మాత్రం ఇలాంటిది నాగదోషం ఈ రాశి వాళ్ళకు చాలా బాగుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళ మీద నాగదోషం పోయిందనుకోండి, కళ్యాణం నీట్గా జరుగుతుంది. సంతానం ఎన్ని రోజుల నుంచి కళ్యాణమో ఎన్ని సంవత్సరాలమైనా కానీ ఈ నాగదోషం వెళ్ళిపోతే వెంటనే సంతానం కలుగుతుంది. భార్య భర్తల బంధం బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏమిటిదంటే మాత్రం కొంచెం అమ్మాయి మొహముల పడి ఉన్న పైసంతా ఖర్చు చేసుకోవడం, ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం, చాలా బాధపడడం. కానీ అమ్మాయి కూడా ఎవరికన్నా ఇష్టపడి ఉన్న పైసంతా ఖర్చు చేసుకోవడం, ఊక ఇష్టపడి అక్కడనే ఆలోచించడం, ఏమాయరా నాకు ఇంత మంచి అబ్బాయి దొరికిండు, దూరం అయిపోతుండని చాలా బాధపడడం. మళ్ళీ ఒకటి, ఇది మీకు కొన్ని రోజులు మాత్రమే నడుస్తుంది, తర్వాత తొందరగా నలుగుట్ల పడతారు, తొందరగా బదలమైపోతారు. తొందరగా బదలమై అది జరిగింది ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు, కానీ అనవసరంగా నలుగుట్ల బదలమై చాలా బాధపడతారు. చూడండి, ఇషమే, అమృతం అమృతమే. ప్రేమ విషయం ఇలాంటి ఒకరి మీద ఒకరు ఇష్టపడి నలుగుట్ల పడితే ఏమైతుందంటే అయిపోతుంది. చాలా ఎంత పేరు తీసిన వాళ్ళు కూడా నలుగుట్ల బదలమైపోతారు, చాలా బాధపడతారు. అలాంటి దాంట్లో వెళ్ళకండి, అది కరెక్ట్ కాదు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు కొన్ని పనుల మీద చేయిపెట్టి కూస్తున్నారు, అవుతుందా కాదు అనుకుంటున్నారు, తప్పనిసరి జరుగుతుంది, అవుతుంది. ఒక్కసారి ఈ రాశి వాళ్ళకి ఒకసారి చిలుకూరు బాలాజీ స్వామి, ఒకసారి తిరుమల పోయి వస్తే, తిరుమల తిరుపతి దర్శనం చేసుకుని వస్తే చాలా బాగుంటుంది. మీ ఇంటికి ఎప్పటి నుంచో పోవాలి 7 కొండల మెట్లు ఎక్కాలని మనసులో ఉంది, కానీ ఈసారి మీరు లెక్కండి. 7 కొండల మెట్లు మీరు లెక్కి వస్తే చాలా బాగుంటుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. దారిద్ర్య ఘడియ మస్తు సతాయిస్తుంది. ఇంటికల్లా ఏం చేయాలంటే, ఇంత దరిద్రం ఉన్న తర్వాత ఇంటి లోపల దీపహారం, పొద్దుగల్లా ఇంటి లోపల దీపహారం పెట్టి, మీ ఇంటి కులదేవరు ఎవరైతే ఉన్నారో దీపహారం పెట్టి స్వామివారికి నమస్కారం చేసి నొష్టకు కుంకుమ పెట్టుకొని మీరు బయటికి వెళ్ళండి. ఇంటి కులదేవిని ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. ఆ పని తప్పనిసరిగా సాగించుకొని వస్తారు. మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంత దీపహారం పెట్టి స్వామికి నమస్కారం చేస్తే చాలా బాగుంటుంది. అలా ఇంటి లోపల దీపహారం పెట్టకపోయి మన ఇష్టం నుంచి మనం నడుస్తే ఏమైతుందంటే, ఎక్కడ ఉన్న దరిద్రం చక్కగా అది పోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇంటి లోపల దీపహారం పెట్టకపోతే చూస్తుంది, దానికి సందు దొరుకుతుంది.
మనకు నీళ్ళు పోయేటప్పుడు సందు దొరికితే ఆ నీళ్ళు ఎట్లా సందులకి ఎట్లా పోతుందో ఆ దరిద్రం కూడా వచ్చి చూస్తుంది. ఆ ఇంటి లోపల దీపాహారం ఎక్కువ పెడతలేరు, పూజా పురస్కారం లేదు కదమని దానికి సందు దొరుకుతుంది, ఇంట్లో వస్తుంది. ఆ దరిద్రం ఇంట్లో వస్తే అది సామాన్యంగా బయటికి వెళ్ళేది ఎవరున్నో ఒక పైల జొర్లుతుంది. జొర్లి అది ఏదో ఒక చెడు చేస్తుంది, చెడు చేసి నాశనం చేసేస్తుంది. చూశారా, దేవునికి మరుస్తే ఎంత తప్పు అవుతుందో, దేవునికి మరుస్తే ఎంత బాధపడతామో, దేవునికి మరుస్తే ఎంత కష్టపోతామో. భగవంతునికి నమ్మకండి, భగవంతునికి నమ్మండి. భగవంతునికి నమ్మిన వాడు మీకు అంతగా మంచి జరుగుతుంది. దరిద్రం అది ఎక్కడ వస్తుందో అక్కనే పోతుంది. భగవంతునికి నమ్మండి, చాలా బాగుంటుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. ఆ దేవుని అనుగ్రహం మీకు ఉంటుంది. చేయిపెట్టిన పని మొత్తం కలిసి వస్తుంది. రాజా బతుకుతారు కానీ సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, జయం జరుగుతుంది. భగవంతునికి నమ్మిన వాడు ఎవ్వడు చెడిపోడు. చూడండి, ఆ భగవంతుడు ఆ శివయ్య ఎక్కడ ఉంటాడు? ఎక్కడో కాష్ణం, ఎక్కడో అక్కడ ఉంటాడు ఆయన. చూశారా, ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్న దయ్యాల భూతాలు అవన్నీ బయటికి రావు. ఆ శివయ్య ఆన్ని ఆపి, ఎక్కడ పోతారయ్యా నీ గురించి నేను ఇక్కడ ఎందుకున్నా, నేను ఉన్న కదమని ఆ శివయ్య ఆన్ని ఆపుతాడు. ఆ భూతాలకి, ఆ దరిద్రాలకి అన్నిటికీ. చూశారా, ఆ భూతాలు ఆ శివయ్యకు చూసి అక్కడే ఉంటాయి. ఆ శివయ్య ఒకడు ఆ కాష్టంలో లేకపోయిననుకో దంటను వచ్చి ఊర్లో పడ్డాయంటే ఊరంతా ఇట్లా అయిపోతుంది మొత్తం. అక్కడ శివయ్య కాష్టం దగ్గర మనం అంటాం, మన ఇంటి లోపల మంచిగా ఒక్కరోజు ఇంట్లో కడగకపోతే ఓ అంటాం. కానీ ఆ శివయ్య ఆ కాష్టంలో ఎట్లా ఉండవచ్చు? శివయ్య చాలా గొప్ప దయామయుడు. భగవంతునికి నమ్మండి. ఒక్కసారి శ్రీశైలం పోయిరండి, మీకంతా జయమే జరుగుతుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 6. అంటే మీకు గురుబలం చాలా గొప్పగా ఉంది, శని బలం చాలా తక్కువగా ఉంది. మీకు ఇప్పుడు ఏ పని చేసినా మంచి కలిసి వస్తుంది. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. ఏడపైన కానీ మీరు గెలుస్తారు. ఒకటి ఏముందంటే మాత్రం మీకు ఏమన్నా మీకు మళ్ళీ డౌట్ ఎన్నో ఉంటాయి, 190 ఎన్నో ఉంటాయి. అవంతా నీ వినాలనుకుంటే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయండి. ఫోన్ ద్వారా మాట్లాడితే మీ మనసులో ఉన్న మాట నేను చెప్పి మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారము.